దేవుడికి అప్పచెప్పుకుంటామో దేవుడు బలమైన పాత్రలు మళ్ళీ వాడుకుంటాడు. నేను వాక్యం ఒక్కోసారి సిద్ధపడతాను, ఒకటి ఇక్కడ చెప్పేది ఒకటి చెప్తా ఉంటాను. ఎందుకు? ఆత్మ నడిపింపు. దేవునికి స్తోత్రం. అనేక సార్లు మీకు చెప్తాను, ఈరోజు నేను సిద్ధపడిన వాక్యం చెప్పట్లేదు, నేను ఈరోజు ఆత్మ నడిపింపులో ఉన్నాను, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని చాలాసార్లు మీకు చెప్పాను. ఇదే పుల్పిట్. ఎందుకు? దేవుని అభిషేకము మనం నడిపిస్తున్నాం. దేవుని అభిషేకం రావాలంటే మనం చేయాలి, దేవుని ఆరాధించాలి, ఆరాధించాలి, ఆరాధించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు అంటాడు, నీ దేవుడైనట్టి యెహోవాకు మొక్కు, ఆయనను మాత్రమే సేవించు. సో మనము దేవుణ్ణి ఆరాధించాలి. నీవు లేట్ కమ్మర్గా ఉంటే కనుక ఈరోజు తీర్మానం చేసుకోవాలి, అయ్యో నేను ఆరాధనకి లేట్గా వస్తున్నానే, ఆరాధన శక్తి నేను పొందుకోలేకపోతున్నానే, కాబట్టి నేను ఆరాధనకి సమయానికి రావాలి, వచ్చి ఆరాధనలో పాల్గొనాలి, నేను ఆరాధనలో ద్వారా దేవుని అభిషేకాన్ని పొందుకోవాలి అని చెప్పేసి మనం ఒక తీర్మానము చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐదవదిగా 12వ వచనం చదువుదాం. ఆమేన్. ఇక్కడ వాడితో మాట్లాడుతున్నాడు గట్టిగా, ఎదిరిస్తున్నాడు వాడిని గట్టిగా, అపవాదిగానే. తను ఇంగ్లీష్ ఏమంటే స్టాండ్ యువర్ గ్రౌండ్, తను నిలబడ్డాడు. తను గట్టిగా నిలబడి ఏమంటాడంటే అపవాదిగాడిని శోధింపు. ఏమంటాడమ్మా? యేసు శోధింపవలదు అంటే వాడికి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. మన విశ్వాసంలో గట్టిగా ఉండాలి, బలముగా ఉండాలి. మనం నిలబడినట్టు ఏదైతే వాక్యములో వాక్యమే గట్టిగా నిలబడాలి, అంతేగాని ఫ్లింకరింగ్గా ఉండదు. చెదరగొట్టే పొట్టులాగా ఉండకూడదు, బియ్యం గింజలాగా గట్టిగా, గోధుమ గింజ గట్టిగా ఉండాలి. గట్టిగా ఉంటే గింజ ఎగరదు. పొట్టు అయితే స్టాండ్. మనం ఏదైతే వాక్యం ఉందో నమ్మిన వాక్యంలో గట్టి నిలబడాలి. పొట్టులాగా ఎగిరిపోయే వారిగా ఉండకూడదు, బలముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. యాకోబు పత్రికలో ఒక మాట మనం చదువుదాం. 3వ అధ్యాయము 4వ అధ్యాయము 7వ వచనం. 4:7. దేవుడికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోవును. ఆమేన్. ఏం చేయాలంటే మనము వాడిని ఎదిరించాలి, వాడిని గద్దించాలి, వాడిని చూసి పారిపోకూడదు. We need to stand. బలంగా నిలబడాలి. మనం వాడిని చూసి పారిపోయేవాడిగా ఉండకూడదని బైబిల్ చెప్తుంది. దేవుడికి లోబడి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ ఎదురించి పారిపోతాడు. మనం పారిపోతే అది మనకి పడదు. నిలబడాలి గట్టిగా. We need to stand. మనం ఉన్న స్థలంలో నిలబడాలి, అపవాదిని ఎదిరించాలి, వాడిని ఎదుర్కోవాలి. అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఉపవాస చేయాలి, వాక్యమును వాక్య ప్రకారం మాట్లాడాలి, వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి. అప్పుడు మనం నిలబడగలుగుతాం గట్టిగా. దేవునికి స్తోత్రం. అపవాదిని ఎదిరించగలుగుతాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. 12:11 ప్రకటన. అపవాదిని ఎదిరించడానికి వాడు గొర్రె పిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు ప్రాణమును ప్రేమించిన వారు కాదు. మరణ ఒకసారి జాగ్రత్త వినండి. రక్తమును బట్టి, దేని బట్టి అండి? సాక్ష్యమును బట్టి వాడు జయించి ఉన్నారు. హల్లెలూయా. అపవాదిని జయించాలి అంటే ఏం చేయాలి? మనము సాక్ష్యం ఇచ్చు వారిగా ఉండాలి. క్రీస్తు రక్తంలో కడగబడినట్టు మనము, బాప్తిజం పొందినట్టు మనము, పరిశుద్ధాత్మ నింపబడినట్టు మనము సాక్ష్యం కూడా ఇవ్వాలి. సాక్ష్యం ఇచ్చే సంఘమే జీవించు సంఘము. నువ్వు సాక్ష్యం ఇస్తున్నావా? నీ జీవితంలో సాక్ష్యం ఉందా? దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు, కానీ ఆ కార్యాలు మనం సాక్ష్య రూపంలో చెప్తున్నావా? సాక్ష్యం ఇచ్చినప్పుడు బైబిల్ అంటుంది, లేక ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, వారు సాక్ష్యం ఇచ్చి వాడిని జయించి ఉన్నారు. క్రీస్తు రక్తం చేత
సాక్ష్యం ఇవ్వడం ద్వారా వాడు జయిస్తున్నాడు. కానీ మనము వాడు జయించాలి అంటే ఏం చేయాలి? సాక్ష్యము. We need to testify. సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. దేవుడు చేసే కార్యాలను ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుడి యొక్క కార్యాలను ఎప్పటికప్పుడు ఎత్తుకుంటారు. అందుకే కృతజ్ఞత కూటం పెట్టుకుంటుంటాం. ఎందుకు? ఆ కూటం ద్వారా దేవుడు చేసిన మేలును ఇతరులకు తెలియపరుస్తున్నాం. మా ఇంట్లో ఈ కార్యం చేసే దేవుడు, అందుకని కూటము పెట్టుకున్నాం. కనీసం మీరు కూటం పెట్టుకోకపోయినా లేదా చర్చలోనే సాక్ష్యం చెప్పండి, లేక వేరే వాళ్ళకి సాక్ష్యం చెప్పండి. సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండండి. సాక్ష్యం ఇచ్చేవాడే జీవించే వాడు అని చెప్పి బైబిల్ చెప్తుంది. సాక్ష్యం ఇచ్చే సంఘమే జీవించే సంఘము. దేవునికి స్తోత్రం. మరొక మాట ఎఫెసీ 6:16. ఏం పట్టుకోవాలండి? విశ్వాసమును డాలు పట్టుకోండి, దానితో మీరు దుష్టుని యొక్క అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ఆమేన్, హల్లెలూయా. సాతాను గాని యొక్క బాణాలను అణచివేయాలంటే, ఆర్పివేయాలంటే ఏం చేయాలంటే మనము డాలు పట్టుకోవాలంట. అది వాస్తవమే. బాణాలు పడుతున్నప్పుడు డాలు అనేది చాలా ప్రాముఖ్యం. ఈ డాలు ఏ డాలు ఉన్నా మనకి విశ్వాసం. దేవునికి స్తోత్రం. విశ్వాసమైన డాలు మనలో ఉంటాయి. విశ్వాసం లేకపోతే దేవుడికి ఇష్టమైన అసాధ్యం. దేవుని ఎందుకు వచ్చువాడని ఉన్నాడని మనము దయచేస్తాడని నమ్మవలన కదా. కానీ దేవుడు ఉన్నాడని నమ్మితే విశ్వాసం అనేది నీలో ఉంటుంది. విశ్వాసం అనేది ఉంటేనే దేవుని కార్యం నీ జీవితంలో జరుగుతుంది. అంటే విశ్వాసం అనే డాలును పట్టుకొని మనం ముందుకు సాగితే అపవాది బాణములను మనం ఆత్మకు శక్తివంతులమవుతాము. దేవునికి స్తోత్రం. అపవాదిని ఓడించాలి అంటే, మరి బాణాలన్నింటి కూడా మరి కొలగొట్టాలి అంటే, అగ్ని బాణాలన్నీ కూడా ఆర్పివేయాలంటే విశ్వాసము డాలు నీలో ఉండాలి. అంటే విశ్వాసము అనేది లేకపోతే కనుక నీవు ఓటమి పాలవుతావు. ఎంత పెద్ద మాటకారిమైనా కానీ విశ్వాసం లేకపోతే ఓడిపోతావు. నీ జీవితంలో, మన జీవితంలో విశ్వాసం చాలా ప్రాముఖ్యమై ఉన్నది. మితముగా మాట్లాడాలి, ఎక్కువగా కాదు. దోషం ఉంటుంది. ఎక్కువగా మాట్లాడటం కాదు, మితముగా మాట్లాడాలి. కొందరు ఎక్కువగా మాట్లాడతారు కానీ వాళ్ళ క్రియలు ఉండవు. దేవునికి స్తోత్రం. అంటే మనం మితముగా మాట్లాడతాం, విశ్వాసాన్ని కలుగుతాం. ఎస్, నాలో విశ్వాసం ఉంది. నా దేవుడు నాకు తెలుసు, నా దేవుడు ఏం చేస్తాడో నాకు తెలుసు, నా దేవుడు కార్యాలు నాకు తెలుసు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు తోడున్నాడు, దేవుడు నాకు తోడుగా వస్తాడు. ఇలాగ నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేయాలి. లిటిల్ ఫెయిత్, ఫెయిత్, గ్రేట్ ఫెయిత్, ఇలాగ విశ్వాసంలో పలు రకాలైన విశ్వాసాలు ఉంటాయి. కానీ విశ్వాసం అనేది నీవు అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాడు డే బై డే. విశ్వాసంలో ఉంటేనే అపవాది బాణాలను అది మనకు కవచంగా ఉంటుంది. విశ్వాసం మనం కలిగి ఉండాలి. అది సర్వంగా కవచమై ఉందని బైబిల్ చెప్తుంది. కాబట్టి అపవాదిని గ్రద్ద, ఆకాశ పక్షి ఏ విధంగా అయితే ఓడగొడుతుందో, యుద్ధం చేస్తుందో, గెలుస్తుందో, అలాగే మన జీవితాల్లో కూడా మనం పక్షిరాజులు వలె మనం ఉండాలి. పక్షిరాజు వలె శత్రువుని ఓడగొట్టాలి, శత్రువుని జయించాలి, మన అగ్ని బాణాలన్నీ ఆర్పివేయాలి. అలా చేయాలంటే ఇప్పుడు కొన్ని గుణలక్షణాలు మనం నేర్చుకున్నాం. దానికి కావాల్సింది ఏంటి? మొదటిది రాసుకున్నట్టు చెప్పండి. పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నడపబడాలి. నడిపింపబడితేనే అప్పుడు అపవాది గారిని నువ్వు జయించగలుగుతావు. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు యుద్ధము. 2, ఉపవాస ప్రార్థన. ఎలాంటి ప్రార్థన చేయాలి? మామూలు ప్రార్థన కాదు. అపవాదిని జయించడానికి, సోదరుడు జయించడానికి, సమస్యలు జయించడానికి నీవు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే తప్పనిసరిగా జయిస్తావు. 2, 3 వాక్యము ఎత్తిపట్టాలి. 3 వాక్యము చేత మనము పోరాడాలి. వాక్యము చదవాలి, వాక్యము వినాలి, వాక్యము ధ్యానించాలి, వాక్యము నెమరువేయాలి, వాక్యమును ఇతరులకు తెలియపరచాలి. వాక్యముతోనే మనము అపవాదిని ఓడించగలుగుతాం. 4 దేవుని ఆరాధించుట. ఆరాధించేవాడిగా ఉండాలి.
దేవుని స్తుతించేవారిగా ఉండాలి, దేవుని కీర్తించేవారిగా ఉండాలి, దేవునికి మహిమ చెల్లించేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఆరాధన చాలా ప్రాముఖ్యం. వాక్యం ఎంత ప్రాముఖ్యమని లేట్గా వస్తున్నారో దానికంటే ముందుగా మీరు రావాల్సింది ఆరాధన సమయంలో. ఆరాధనలో కూడా వచ్చి ఆరాధనలో పాల్గొని ఆరాధించినప్పుడు దేవుని శక్తి అభిషేకాన్ని మీరు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. ఆరాధన తర్వాత ఐదవదిగా సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి. సాక్ష్యం ఇచ్చే సంఘంగా, సాక్ష్యం ఇచ్చే వాడిగా ఉండాలి. దేవుడు చేసిన మేలులను దేన్ని మనం, దేవుడు చేసిన కార్యాలను దేన్ని విడవకూడదు. మనం గుర్తుపెట్టుకుని దేవుని నామానికి ఖచ్చితంగా మహిమపరచాలి. దేవుడు చేసిన కార్యాన్ని ఖచ్చితంగా సాక్ష్యం ఇచ్చి ఆయన కనబడతాం. అప్పుడు సాక్ష్యం ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తాం? అపవాదిని ఓడిస్తాము, జయిస్తాం. తర్వాత విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలుతో మనం జయించగలుగుతాం. అందుకే మన విశ్వాసం అనేది ప్రాముఖ్యం. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టమైనగా విశ్వాసంలో ఎదగాలి. దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. చూస్తారా, పాస్టర్ గారు జింబాబ్వేకి వెళ్తుంది అని అనుకున్నాం. వెళ్ళిందా? వెళ్ళింది. జింబాబ్వే నుంచి మాట్లాడింది. అక్కడ మీటింగ్ కంటిన్యూగా హాజరవుతుంది. మీటింగ్లో వీడియోస్ ఇవి వస్తూ ఉన్నాయి. ఎక్కువ పనిచేయట్లేదంటే ఇంటర్నెట్ మొత్తం ఒకటో వచ్చినట్లు కనబడుతుంది. ఏదైనా కానీ దేవుడు తన హృదయంలో ఉన్న ఆశ అనుకున్నది వెళ్ళాలని, వెళ్తారా అంటే వెళ్తానని, వెళ్ళాలనిపిస్తున్నాడు, ప్రేరేపించబడుతున్నాను అది వెళ్ళిపోతాను. మనం ఇక్కడి నుంచి కూరగాయల మార్కెట్కి వెళ్ళాలంటే వెళ్ళాలి, కూరగాయల మార్కెట్కి వెళ్ళాలంటే నేను అక్కడ పిరికిదనం. ఆమేన్. పిరికితనం దేవుడు మనకి ఇయ్యలేదు. ధైర్యంగా వెళ్ళాలి, ధైర్యంగా వెళ్తాం. నిజమ్మ వెళ్తుందా అంటే వెళ్తుంది. పాస్టర్ స్టార్టింగ్ భయపడింది, చైనాకి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది. అమెరికాకి వెళ్తుందా అంటే అమెరికాకి వెళ్ళింది. అక్కడే కూర్చొని స్థిరపడేది, అక్కడే డ్యూటీ చేసుకుంటున్నారు. ఇప్పుడు పాస్టర్లో కూడా ధైర్యం వచ్చింది, నేను వెళ్తాను అంటే అది ఉమెన్స్ కాన్ఫరెన్స్ కాబట్టి ఒక్కటి వెళ్తాను. లేదా నేను పక్కా వెళ్ళి రావాలి, నువ్వు లేకపోతే నేను వెళ్ళలేననేది. ఉమెన్స్ కాన్ఫరెన్స్ కదా, నేను ఒకదాన్ని వెళ్తాను. ఏంటది? విశ్వాసం. ఏంటంటే మనకు ముందే వస్తాయి, డౌట్స్ వస్తాయి. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాక ఏమవుతుందో, ఫ్లైట్ ఎక్కినాక అది పడిపోతే ఏమవుతుందో, అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఎక్కడికి వస్తుందో, ఇవన్నీ డౌట్స్. విశ్వాసం అన్నదాన్ని అనుమానం అంటారు. అనుమానం పెను భూతం. మరి పెను భూతాన్ని జయించాలంటే విశ్వాసం కాదు. మరి విశ్వాసంతోనే జయిస్తాం. అవుతుందా? ఎస్, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు తోడున్నాడు, నా దేవుడు నాకు సాయం చేస్తాడు, ఇది రావాలి. అవుతా అవదా అని అంటే అవుతే డౌట్ రావు, వెనక్కి రావాలి, ముందడుగు వేయాలి అనుమానం లేకుండా. తర్వాత ఇక్కడ అయిపోయిన పాయింట్స్ దేవుడికి ఇస్తాం. ఆరైన ఇంకోటి ఇంకొకటి దేవుని వాక్యం ధ్యానించాలి. ఏంటి చెప్పాడు? 7వ పాయింట్ ఒకటి మర్చిపోయారు. వాక్యం ధ్యానించాలి. వాక్యం ధ్యానించాలి. వాక్యం చదవాలి. అవును. విశ్వాసము 1, సాక్ష్యము 2, మనం నిలబడాలి, మనం పడిపోకుండా వాక్యం మీద నిలబడాలి అనేది ఒక అంశం మనం మర్చిపోయాం. అది చెప్పాను నేను, అది మీరు మర్చిపోయారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు వాక్యం చేత దాన్ని ఎదిరించారు. అంటే 7 విషయాలు మనం స్థిరముగా నిలబడాలి, అస్థిరులుగా ఉండొద్దని ఒక పాయింట్ అది రాసుకోండి. ఇందాక చెప్పినప్పుడు అస్థిరులుగా ఉండొద్దు, స్థిరులుగా వాక్యములో బలముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ అంశాలను బట్టి మనం ఏం చేయగలుగుతాం? అపవాదిని ఎదిరించగలుగుతాం, అపవాది మీద జయాన్ని పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం.
లేచి నిలబడదామా? నిన్న వాక్యం బట్టి ప్రార్థించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతుల పైకెత్తి మనమందరం కూడా దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. నిన్న వాక్యం బలవంతంగా ఉండలాగా స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్న వాక్యం బట్టి మనము ఒక్కసారి వేసుకుందాం. పక్షిరాజు ఏ విధంగా మరి ఆ అపవాది లేక సైతాన్ లేక తన శత్రువు అయినట్టి సర్పాన్ని జయిస్తుందో శక్తితో, అదే విధంగా నీవు నేను కూడా సర్పము అనగా అపవాది ఆ యొక్క తంత్రగాడు, భద్రగాడు, ఆయన చేతపడి క్రియ చేసేవాడు లేక దుష్టుడి క్రియలు, తాంత్రిక క్రియలు, మాంత్రిక క్రియలు, విగ్రహ క్రియలు, పార్వతి క్రియలు, గర్భిణి క్రియలు, ఆయా ఆకాశంలో ఉన్నట్టి ఆ భయంకరమైన శక్తులను, వాయుమండల శక్తులను జయించాలంటే నువ్వు చేయవలసిందంతా కూడా ఈ రోజున నేర్చుకో. దేవుడు మనకిచ్చే వాక్యాలు 7 పాయింట్స్ నేర్పించాడు. 7 పాయింట్స్ ద్వారా ఒక అంశాన్ని నేర్పించాడు. అది 7 పాయింట్స్ లో మనకు ముందుకు వెళ్తే కనుక పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మను నడిపించబడితే ఉపవాస ప్రార్థన మనం చేస్తూ వెళ్ళినట్లయితే, వాక్యములో స్థిరులుగా ఉన్నట్లయితే, వాక్యమును ధ్యానించినట్లయితే, వాక్యమును చదివినట్లయితే, వాక్యమును ఉపదేశించినట్లయితే, వాక్యమును నెమరవేసినట్లయితే, వాక్యమును కలిగినట్లయితే, విశ్వాసం అనే దానిలో నువ్వు కలిగినట్లయితే ఖచ్చితంగా అపవాదిని ఓడించగలుగుతా, ఖచ్చితంగా అపవాదిని జయించగలుగుతా. మనం నేర్చుకున్నాం. ఏ సోదరి సోదర, ఈ రోజున ఒక తీర్మానం చేసుకో. పిరికి బందగా ఉన్నవా, భయపడే బిడ్డగా ఉన్నవా, ఓడిపోయే బిడ్డగా ఉన్నవా, సోదరుని జయించగలుగుతా, సోదరుని ఎదిరించగలుగుతా, అపవాదిని ఓడించగలుగుతా. దేవుడు నీకు శక్తి ఇచ్చాడు. ఆ శక్తిని పొందుకో. దేవుడు ఇచ్చిన శక్తిని పొందుకో. ఈ రోజు మనం నేర్చుకున్నాం. వాక్యం చేత, ఆరాధన చేత, ఉపవాస ప్రార్థన చేత, పరిశుద్ధాత్మ చేత, ఈ విధంగా సాక్ష్యం ఇచ్చుట చేత, మనము విశ్వాసం కలిగి ఉండటం చేత